అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కేటీఆర్ గారు ఈయన ఒక కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కూడా మనం ఫాలో అవ్వాలి, తెలుగుదేశం పార్టీని చూసి మనం నేర్చుకోవాలి, టీడీపీలో ఉన్నటువంటి విధానాల్లో మనం కూడా అలవరుచుకోవాలి అని చెప్పేసి ఒక కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. మరి ఎందుకు మాట్లాడడం జరిగింది? నారా లోకేష్ గారి బాటలోనే కేటీఆర్ గారు నడుస్తున్నారా, లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మరి టీడీపీ పేరు ఎత్తితే జిహెచ్ఎంసీలో సిటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, మరి జిహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవడం కోసము మరొకసారి తెలుగుదేశం పార్టీ నామం జపిస్తున్నారా అనే అంశాలపైన మనం ఈరోజు ఈ వీడియోలో విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటగా మీ అందరికీ తెలుసు, 9 ఏళ్ల పాటు అంటే దాదాపు ఒక డెకేడ్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అవతరించి నేనంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటే తెలంగాణ అని చెప్పేసి నియంతృత్వ పోకడల మధ్య, అంటే ఇంకా ఎవరు ఏమి మాట్లాడినా వారిని పైన అధిక ప్రసంగమైనటువంటి మాటలు మాట్లాడి వారి పరిపాలన ఏకచక్రాధిపత్యంగా నడిచింది 10 సంవత్సరాలు. మరి వారికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక ఆపదైతే వచ్చేసింది. మరి 2023 సార్వత్రిక ఎన్నికలు రావడం జరిగింది. మరి మొదటి ఓటమి, భారీ ఓటమి జరిగింది. మరి అంతటితో ఆగలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ కొడుతున్నాడు, అంటే అల్లాటప్పగా కొట్టట్లేదు, చెప్పి మరీ కొడుతున్నాడు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక బహిరంగ వేదికగా రేవంత్ రెడ్డి గారు సవాల్ విసరడం జరిగింది. మీరు నిజంగా మొగోళ్ళు అయితే తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుపొందినా సరే అని చెప్పేసి ఒక్క సీటు గెలుపొందండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో అంటే గుండు 0, రెండో ఓటమి. ఇకపోతే ఉప ఎన్నికలు, కంటోన్మెంటు, మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చెప్పి మరీ కొట్టడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అక్కడ కూడా ఏకంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ఎన్నికల రెఫరెండంగా వెళ్ళడం జరిగింది. ఇటు కేటీఆర్ గారు, అటు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గురించి ప్రధానంగా చర్చ, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి చర్చ. సరే, అక్కడే పోయింది. ఇకపోతే సర్పంచ్ ఎన్నికలు జరగడం జరిగింది. అక్కడ కూడా 2/3 మెజారిటీ చెప్పి మరీ కొట్టడం జరిగింది. మరి దాని తర్వాత ఇంకా ఎన్నికలు జరగడం జరిగింది, మున్సిపల్ ఎన్నికలు. మరి అక్కడ కూడా చెప్పి మరీ కొట్టడం జరిగింది. అంటే ఇన్ని ఓటములు ఇన్ని ఓటములు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్కి లీడర్కి మధ్య చాలా గ్యాప్ పెరిగింది అనేది కేటీఆర్ గారికి ఎట్టకేలకు ఒప్పుకొని తెలుగుదేశం పార్టీని మనము అవలంబించాలి, విధి విధానాలు ఆ పార్టీ ఏ విధంగా అయితే ముందుకెళ్తా ఉందో మనం కూడా అలానే వెళ్ళాలి, క్యాడర్కు లీడర్కు మధ్య సమన్వయం ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారు కార్యకర్తలు పార్టీ పైన చాలా శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. మీరు గమనించినట్లయితే సమీక్ష కార్యక్రమాలు, సీనియర్ కార్యకర్తలతో, ఉత్తమ కార్యకర్తలతో, మరి ట్విట్టరు, మెయిల్స్లో ఎవరైనా ట్వీట్స్ పెడితే వాళ్ళకి సహాయాలు అందించడము, మరి ఇన్సూరెన్సులు, సభ్యత్వాలకు సంబంధించినటువంటి విషయంలో పార్టీ కార్యక్రమాలు, అంటే ప్రతి వారము ఏదో ఒక రోజు కంపల్సరిగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళడం నారా లోకేష్ గారు. అక్కడ శిక్షణా తరగతుల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా శిక్షణా తరగతుల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. పార్టీ పైన కొంత శ్రద్ధ పెంచారు అని చెప్పేసి చెప్పకనే చెప్పడం జరిగింది కేటీఆర్ గారు. మరి నారా లోకేష్ గారు బాటలోనే కేటీఆర్ గారు కూడా నడవాలి అని చెప్పేసి అనుకుంటున్నారనేది అయితే రాజకీయ పార్టీల్లో ఒక ప్రాధాన్యత ఈ చర్చ అనేది సంతరించుకుంది. మరి నారా లోకేష్ గారు ఈ మధ్యకాలంలో ఆయన 2 శాఖలకు మంత్రిత్వ శాఖల్లో బిజీగా ఉన్నప్పటికీ విద్యాశాఖ మాత్యులు, ఐటీ శాఖ మాత్యులు, మరి ఆర్టీజీఎస్ కూడా ఆయనే మంత్రి. మరి ఇన్ని శాఖల నిమిత్తం బిజీగా ఉన్నప్పటికీ, బిజీగా ఆయన పనులు చేస్తున్నప్పటికీ అటు పార్టీని ఇటు మంత్రిత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ మరి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న విషయము ఈరోజు దేశ ప్రధాని సైతం కూడా గుర్తించినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి ఎట్టకేలకు కేటీఆర్ గారు మరి ఇది జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం మరొకసారి భజన చేస్తున్నారా, టీడీపీ భజన, లేకపోతే తెలంగాణ టీడీపీ క్యాడర్ని బీఆర్ఎస్ వైపు తిప్పుకోవడం కోసం జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ముందు నుంచే భజన మొదలు పెట్టడం జరిగిందా, లేకపోతే నిజంగా బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్కి లీడర్కి మధ్య సమన్వయ లోపం జరిగిందా? మరి ఈ సమన్వయం అనేది జరగాలి, క్యాడర్కి లీడర్కి మధ్య దూరం ఉండకూడదని చెప్పేసి నిజంగా తెలుసుకున్నారా? మరి ఈ అంశాలు అనేటివి నాకంటే బాగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీకే బాగా తెలుసు.
మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘోర ఓటమును ఏ ఎన్నికలు జరిగినా సరే ఘోర ఓటమి చవి చూసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతిసారి తెలుగుదేశం పార్టీని పొగడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ఒక పరిపాటిగా మారిపోయింది. మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క పార్టీ శ్రేణుల్లో పార్టీని ఆలింగనం చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఒక పరిపాటిగా మారిపోయింది. మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ, టీడీపీ క్యాడర్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే మనం ఖచ్చితంగా వేచి చూడాలి. మరి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారి బాటలోనే నేను వెళ్ళాలి అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు కేటీఆర్ గారని అయితే మనకు అర్థమవుతున్నటువంటి అంశం. అందరికీ నమస్కారం.